హలో గైస్, ఈరోజు మేము ముందుకి ఎడిషన్ ఆఫ్ 3 డిజిట్స్ అనేది సింపుల్ ట్రిక్తో వచ్చేసాను. సో ఇది ఎగ్జాంపుల్ నేను 355 + 752 + 694 తీసుకున్నా. సో ఫస్ట్ మనం ఈ 100 డిజిట్స్ థర్డ్ డిజిట్ ఉంది కదా ఫస్ట్ది. సో 376ని యాడ్ చేయాలి. సో 376 మనకి ఫస్ట్ స్టెప్ వచ్చేటప్పటికి నేను స్టెప్ బై స్టెప్ రాస్తున్నా, మీకు మళ్ళీ ప్రాసెస్ అర్థం అవ్వదు. సో 16 పక్కన 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 zeros యాడ్ చేసుకుంటాం. ఓకేనా. సెకండ్ స్టెప్ వచ్చేటప్పటికి ఎడిషన్ ఆఫ్ 2 డిజిట్స్ నెంబర్స్ నేను చెప్పాను కదా. సో సేమ్ ప్రాసెస్, ఈ రెండు ఫస్ట్ యాడ్ చేస్తాం, ఆ తర్వాత ఈ రెండు యాడ్ చేస్తాం. సో సెకండ్ స్టెప్ వచ్చేటప్పటికి అర్థమైంది కదా. 55 + 52, దీన్ని మనం 55 + 50 + 2గా 52ని రాసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఇది 105 రైట్ +2 ఎంత అవుతుంది 107. ఓకే. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చిన డిజిట్ 107. ఈ 107 + 94ని మనం యాడ్ చేయాలి. ఇప్పుడు థర్డ్ స్టెప్ వచ్చేటప్పటికి 107 + 94, దీన్ని ఎలా రాయొచ్చు 107 + 100 - 6గా రాసుకోవచ్చు. అప్పుడు ఇది 207 - 6గా అవుతుంది. సో అప్పుడు ఇది మనకి ఎంత అవుతుంది 201 అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఈ డిజిట్ని ఈ రెండింటిని మనం ఇప్పుడు ఫైనల్గా ప్లస్ చేయాలి. ఓకేనా. 1600 + 201 వచ్చేటప్పటికి మనకి 1801. సారీ. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఈ స్టెప్ అనేది ఫైనల్ స్టెప్. మనం ఇంత ప్రాసెస్ లెంతీ చేయక్కర్లేదు, మీరు సింపుల్గా ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు స్పీడప్ అవుతుంది. ఇది స్పీడప్ మ్యాథ్స్ ట్రిక్స్ అనమాట. సో నేను స్క్రీన్ పైన ఒక క్వశ్చన్ అనేది మీకు డిస్ప్లే చేస్తాను, దాని ఆన్సర్ అనేది కామెంట్ చేసేయండి. బాయ్.